ఈ హీరోలందరిలో కూడా పవన్ ఎందుకు చేయాలి పవన్ అంటే అంత అసలు ఏమీ చేయకపోయినంత మాస్ హీరో తను. ఇంకా అంతకన్నా పెద్ద అంత మాస్ మాస్ హీరోని హీరో తేడం కష్టం. నేను అందుకే నేను ఏదో ఒక వీడియోలో చెప్పాను, ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక పవర్ స్టార్ అని. అంతే, అవును, 100%. 100%. నిజంగా ఎంత కమిటెడ్గా ఇప్పుడు తన పరిపాలన విషయంలో కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలకి వాటికి అసలు ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజానాయకుడు ఏ రోజున అక్కడికి వెళ్ళి అలాంటి ప్రాంతంలోకి వెళ్ళిన వాడు లేడు, లేరు, చరిత్రలో లేరు, ఆయన మొట్టమొదట. అవును, అక్కడేవో ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి కదా, అవును, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్ని చేసి, మొన్న ఏదో వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆయన మామూలు పంచిలాడిది ఏదో కట్టుకుని అవన్నీ విజువల్స్ విపరీతంగా వచ్చేసాయి, వైరల్ అయ్యి. అంటే ఇప్పుడు మీరు ఆయనతో చేయబోయే సినిమా ఎట్లా ఉంటుందంటే ఊరికే ఒక ఐడియాకి, అంటే ఫుల్ మాస్ ఓజీ లాగా ఉస్తాద్ ఓజీలు మించి ఉంటది, ఓజీలు కూడా కాదు, ఓజీలు మించి ఉంటది. అమ్మమ్మ ఓజీలు మించి ఉంటది. చూసారా ఓజీ మీరు? చూసా పాప, అన్ని చూస్తా నేను. ఓకే, ప్రతి హీరో సినిమా చూస్తా, ప్రతి హీరో సినిమా చూస్తా నేను. పైగా మాస్ని పీక్లో చూసినోడు నేను, ఎలా ఒక హీరోని ఎలా ప్రజెంట్ చేయాలని బాగా తెలిసినోడిని. ఇంకా స్టఫ్ ఫుటేజ్ అట్లా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి మీ కాంబినేషన్ లో ఒక పెద్ద మాస్ హిట్ రాబోతుంది అనమాట. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఎప్పుడండి అది? నెక్స్ట్ ఇయరా? నెక్స్ట్ ఇయర్ కాదు కానీ 2027 అవ్వచ్చు. 2027. ఇగో ఈలోగా మీకున్నాయి కదా బాధ్యతలు. అవును, పిల్లల సినిమాలు స్టార్ట్ అయిపోయిన సినిమాలు. 2026లో 4 సినిమాలు రిలీజ్ నావి. 1 వరదరాజు గోవిందం, 2 లెక్చరర్, 3 జేజమ్మ, 4 దోకమీనే. ఈ 4 నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. రిలీజ్ 2026. మళ్ళీ నేను అదర్ సినిమా డైరెక్ట్ చేసేవి 2 సినిమాలు రిలీజ్ వస్తాయి. అవి కూడా హీరోలు అవి వేరే వాళ్ళు. 2 సినిమాలు అవి ఇప్పుడు ఫైనల్ అవుతున్నాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఒకదానికి ఒకటి మళ్ళీ సంబంధం ఉండదు కథలో.